కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రోజుతో 200 కోట్ల మంది మహిళా ప్రయాణికులు తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణించడం జరిగింది. అయితే ఇప్పటికి ప్రతి మహిళ 6,680 కోట్లు ఆదా చేసుకోవడం జరిగింది తెలంగాణ ఆర్టీసీలో ప్రయాణించిన మహిళలు. అయితే దసరా నాటికి మహిళల కోసం ఇంకా బస్సులు పెంచుతామని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అసలు ఫ్రీ బస్సుల గురించి తెలంగాణలో ఉన్న మహిళా ప్రయాణికులు ఏమనుకుంటున్నారో తెలుసుకుందాం ఈరోజు పబ్లిక్ టాక్లో. వచ్చేయండి. ఫ్రీ బస్ ఎట్లుంది మరి? ఫ్రీగా మంచిగానే ఉంటుంది. ఎట్లా మరి రేవంత్ రెడ్డి ఆడవాళ్ళకి మంచి హెల్ప్ చేస్తున్నట్టేనా? మంచిగా చేస్తాను. పిల్లలు చిన్న పిల్లలు మగ మనిషి అంటే ఒక్కడు పోతాడు కాబట్టి ఆయన ఖర్చు ఎక్కువ ఉండదు. పిల్లలు వేసుకొని పోతే ఆడపిల్లలను తీసుకొని పోతే ఎంత ఖర్చు ఉంటుంది. ఇప్పుడు అవన్నీ తక్కువైనాయి అన్నట్టు ఇప్పుడు మంచిగా. మరి ఆడవాళ్ళకి ఫ్రీ బస్ వల్ల నెలకి ఎంత ఆదా అవుతుంది? ఇక డైలీగా వేయడంలోకి అయితే ఈ 8,000 7,000 10,000 దాకా మిగులుతాయి అనుకో. ఇక అప్పుడప్పుడు వేయడంలోకి అయితే 3-4,000 మిగులుతాయి. ఏమ్మా బస్సులు ఏమన్నా పెంచాలంటారా? పెంచాలండి. అసలు ఇవైతే సరిపోవు. ఎందుకంటే వచ్చి 1.5 అవర్ అవుతుంది, ఇంతవరకు ఒక బస్సు లేదు. సో వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ఇంతసేపు అవుతే ఇంకా ఖమ్మం రీచ్ అయ్యేసరికి ఎంత టైం అవుతుంది, లేట్ అయిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళాలి, ఫ్రీ బస్సే. ఆ నుంచి కూడా వచ్చేటప్పుడు రష్ే కొంచెం. అంటే ఇప్పుడు వెళ్తుంటే బెటరేలే, కానీ నార్మల్గా ఇలా ఊరికి వెళ్ళాలంటే కొంచెం బెటరే. టైం పట్టినా ఓకే, కానీ కాలేజెస్కి వెళ్ళాలంటేనే ఇబ్బంది అవుతుంది. ఎట్లా నువ్వు కాలేజీకి రోజు ఫ్రీ బస్సులో వెళ్తావా? ఫ్రీ బస్లో అంటే ఒక 3 days వెళ్ళా, హాస్టల్లోనే ఉంటున్నా. ఇంకా ఈ ఫ్రీ బస్ వల్ల సీట్ దొరకట్లే. సరే నిల్చుందాము అన్నా నిల్చోడానికి ప్లేస్ ఉండట్లేదు. మళ్ళీ మా అక్కడ ఖమ్మంలో నుంచి ఊరు, ఆ బస్సు రావడానికి ఒక టైము, మళ్ళీ దానికి ఒక రష్. ఇదంతా ఎందుకు అనేసి హాస్టల్లో ఉంటున్నా. ఒకవేళ బస్సెస్ పెంచితే అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, నాకే కాదు ప్రతి స్టూడెంట్స్కి అయినా. ఫ్రీ బస్ అంటే కొంచెం ఒకవేళ ఫ్రీ బస్ ఇచ్చుంటే, ఒకవేళ స్టూడెంట్స్కి ఇచ్చుంటే బాగుండేది. రేవంత్ రెడ్డి గారు ఈ స్కీమ్ని 2020 డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే నుంచి రిలీజ్ చేసే ఫ్రీ స్కీమ్ అనేది. అయితే దాదాపు ఈ జాబ్ చేసే ఆడవాళ్ళకి కావచ్చు, గృహిణులకు కావచ్చు, నెలకి 2-3 వేల నుంచి ఆదా అవుతుంది. అది రేవంత్ రెడ్డి గారికి ఏమైనా ఆడవాళ్ళ తరఫున విజ్ఞప్తి చేయాలనుకున్నా, బస్సులు పెంచాలని, ఇంకా స్టూడెంట్కి స్పెషల్ బస్సులు వేయాలని. అంటే ఇది చెయ్యటం గ్రేట్ అసలు. దీని వెనకాల వాళ్ళకి లాస్ చాలా ఉంటుంది. నిజం చెప్పాలంటే వాళ్ళకి చాలా లాస్ ఉంటుంది. కాకపోతే ఈ లాస్ని వాళ్ళు ఓవర్కమ్ చేస్తున్నారు. కాకపోతే మా స్టూడెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మెయిన్గా వర్క్ చేసే వాళ్ళకి, స్టూడెంట్స్కే ఇబ్బంది. నువ్వు చెప్పు బామ్మ, ఎలా ఉంది ఫ్రీ బస్ పథకం? రేవంత్ రెడ్డి గారు మంచి పథకం పెట్టారు. మా తమ్ముడు రేవంత్ రెడ్డి, నా తమ్ముడే నా బంగారు కొండ. మీ బంగారు కొండ. మరి మీ అందరి కోసం ఫ్రీ బస్సులు పెట్టారు. ఇంకా బస్సులు ఎందుకు పెట్టిండో పనిలేక చూడు బిడ్డ మాటలు. ఇగో 10 రూపాయలు తక్కువ పెట్టి బస్సు పెట్టింటే మంచిగా ఉండే. పింఛన్లు అవి ఇవి చేయకుండా ఫ్రీ బస్సు పెట్టేది లేకున్నది బిడ్డ. నా తమ్ముడే నా బంగారు కొండనే. మాది ఎక్కడ, మాది అలా ఊరు దగ్గరనే, మాది మా చెప్పు. ఎట్లా పైసలు లేకుండా మంచిగా ఊర్లోకి వెళ్తున్నాం? ఆడవాళ్ళకు మంచిగానే ఉంది, మగ పిల్లలకు కష్టం కదా. ఎవరికైనా 10 రూపాయలు 10 పైసలు కిలోమీటర్ కాడ తక్కువ పెట్టింటే అయిపోతుంది. ఎట్లా నెల నెల డబ్బులు మిగిల్చుకున్నట్టేనా? నెల నెల డబ్బులు మిగిలించుకున్నట్టే. ఏంది బిడ్డ, రోజు పోతావా మనం? రోజు ఏం పోం కదా, ఎప్పుడో ఒకసారి. అంటే మరి మీ బంధువుల ఇంటికి, టెంపుల్కి అన్నిటికి పోతున్నారా? ఒక్కసారి పోయినాం, ఇవాళ పోతున్నాం. మా తమ్ముడు పెట్టిన ఫస్ట్ ఒక్కసారి నెలకు పోయినాం, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. ఎట్లుందమ్మా ఫ్రీ బస్సు? సరిపోతున్నాయా, ఇంకా పెంచాలా? ఇక పెంచుండ్రి మరి, ఇక సరిపోకనే ఈ బస్ ఎక్కినాం. కానీ కాలు ఉన్నప్పుడు నాకైతే పింఛన్ రాదు, ఏది రాదు. 60 ఏం లేదు. ఇక మంచిగానే ఉన్నాయి బస్సులు అయితే. ఇప్పుడు ఇట్లే రోజు పోతాం, పోయిన నెలకు 2 నెలలకు పోతున్నాం, వస్తున్నాం. మరి ఇప్పటికి 200 కోట్ల మంది ఆడవాళ్ళు ఎక్కారు ఫ్రీ బస్సులో. మరి రికార్డు సృష్టించింది ఆర్టీసీ. ఏమో అవన్నీ మనకు. ఏం చెప్తావు మరి? ఫ్రీ బస్సు మంచిదా? ఇంకా ఏమైనా ఫ్రీ బస్ అయితే మంచిదే. ఏం చెప్తావు రేవంత్ రెడ్డి గారికి? ఏం చెప్పుదు, నేను నాకు ముఖాల నొప్పులు ఎక్కిన, నేను దేవుని కడుకోతున్నా. ఇక పింఛన్ అయితే రాదు నాకు. రేవంత్ రెడ్డి గారి స్కీమ్ తెచ్చి 1.5 year అయింది. ఇప్పటివరకు 200 కోట్ల మంది ప్రయాణించారు. ఎలా చూస్తారమ్మా? చాలా సంతోషంగా ఉంది మేడం. మా ఒక్కొక్క మహిళకు మినిమం 2,000 3,000 మిగులుతున్నాయి ప్రతి నెల పేరు మీద. ఇంకొకటి ఏంటంటే బస్సులు తక్కువ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది. కొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది.
ఏమన్నా డిమాండ్ ఉందమ్మా బస్సులు పెంచాలి అని? బస్సులు పెంచాలి మేడం, బస్సులు పెంచాలి. కొంచెం పుణ్యక్షేత్రాలకు ఎక్స్ట్రా బస్సులు వేస్తే బాగుంటుంది. మామూలు మధ్యతరగతి మహిళలకు మాత్రం బాగా ఉపయోగపడుతుంది. చాలా హ్యాపీగా ఉంది. 200 కోట్లు అవ్వటం కూడా మాకు ఒక హ్యాపీగా ఉందండి. చెరుగట్టుకి ఇవ్వను. ఒక మహిళగా ఇంకేమన్నా రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఏమైనా స్కీమ్స్ తీసుకురావాలన్న ఆలోచన ఏమైనా ఉందమ్మా? మహిళలకు 2500 పథకం ఉందిగా మేడం, అది కూడా అమలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. నెలకు 2500 ఇచ్చేది. నువ్వు చెప్పమ్మా, పనిచేసే వాళ్ళకి నెలకి 2000 నుంచి 3000 మిగులుతున్నాయి, ఏమంటారు? ఏమన్నా రేవంత్ రెడ్డి గారు బస్సులు పెంచాలా, ఏమంటారు? పెంచాలి మేడం, పెంచితే బాగానే ఉంటుంది, మంచిగానే ఉంది ఇప్పుడైతే. కాకపోతే ఒక లోకల్ మా పల్లెటూరు మాది, అక్కడ బస్సులు ఒకటి ఆపరు అనేది, కొంచెం లేట్ అయితే కూడా ఆపరు అనేది బాధ ఒకటే. బాగానే ఉంది, పర్వాలేదు. పిల్లలకి ఏ ఊరు పోవాలన్నా, గుడికి పోవాలన్నా అన్నిటికి ఛార్జీలు పెట్టారు. ఛార్జీలు లేకుండా అవును, గుడికి పోవాలన్నా దేనికి పోవాలన్నా ఛార్జీలు పెడుతుంది. ఇప్పుడు అట్లా ఏం లేదు, నయమే, బెటరే. సగం పెడితే ఏమవుతుంది మేడం? అట్లా సగం పెడితే మమ్మల్ని మగవాళ్ళు తిడుతుండ్రు, ఆడవాళ్ళు తిడుతురు కదా. తిరిగిన వాళ్ళని తిడుతురు, తిరగని వాళ్ళని తిడుతున్నారు. ఎందుకు అట్లా? ఎందుకు మగవాళ్ళకు ఆడవాళ్ళకు సగం టికెట్ పెట్టచ్చు కదా? మళ్ళీ అట్లా పెడితే బాగుంటుంది కదా. మళ్ళీ ఎందుకు మమ్మల్ని ఎట్లా దసరా నుంచి ఎక్కువ బస్సులు ఆడవాళ్ళ కోసం వేస్తున్నారని ఎట్లా చూడాలమ్మా దీన్ని? మేడం బాగానే ఉంటుంది వేస్తే, కానీ ప్రతి స్టాప్ కాడ ఆపితే బాగుంటుంది. లోకల్లో ఆపకుండా సిటీ కాడ ఇక్కడ స్టాప్. ఒక విలేజ్ అమ్మాయిగా గవర్నమెంట్కి ఏం చెప్తావు మరి బస్సుల గురించి? ఏం చేద్దాం మేడం, మా లోకల్లో లేకుండా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి రెస్పెక్ట్ లేదు. ఏ ఊరు నుంచి వచ్చినావు? నేను ఏదులా గోపాల్పేట మండలం వనపర్తి జిల్లా నుంచి వచ్చిన. వనపర్తి నుంచి వచ్చిన. అక్కడైతే తిట్టుడు కాదు, కండక్టర్లు డ్రైవర్లు మమ్మల్ని. ఫ్రీ బస్ ఉందా మీ ఊరికి? ఉంది ఉంది ఉంది. అసలు ముంచుకంత లేట్ అయితే ఆపరు. ఏమైనా స్టాప్ చెప్పలేం కదా, అన్నిసార్లు స్టాప్కు రాలేం కదా. నడవలేక బస్సు ఆపితే కూడా ఆపరు. ఒక మహిళగా ఫ్రీ బస్సు ఎలా ఉందో చెప్పు. బాగానే ఉంది మేడం, కాకపోతే ఇంకా టైం తప్పిందంటే బస్సు ఆపరు, తిడతారు, కండక్టర్లు తిడతారు. ఊళ్ళో అందరు ఆడోళ్ళకు బస్సు ఫ్రీ బస్ అయినాక విలువ లేకుండా అయింది, గలీజ్గా మాట్లాడుతున్నారు. కొంతవరకు అయితే నా ఒపీనియన్ ఏంటంటే కొంచెం ఛార్జీ తగ్గించి ఇద్దరికి సమానంగా పెడితేనే బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఏమంటావమ్మా? అంతే మన మేడం, సగం టికెట్ పెట్టిందే మేలు ఇద్దరికి, ఆడవాళ్ళకు మగవాళ్ళకు. ఏమి వాల్యూ లేదు ఆడవాళ్ళకు. ఏంది స్టాప్ లేదు అని మాట్లాడుతుర్రు. సగం టికెట్ పెడితే బాగుంటుంది. ఆదా కంటే ఈ టెన్షన్ ఎక్కువ ఉందండి. అసలు డ్రైవర్లు, కండక్టర్లు, అసలు జాబ్ చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా ఫ్రీ బస్సు మరి మహిళల్లో ఇంట్లో ఉండే వాళ్ళే ఎక్కువ తిరుగుతారు, జాబ్ చేసే వాళ్ళకి కష్టం అవుతుంది. అంటే కొంచెం ఎక్కువ బస్సులు వేస్తే బాగుంటుంది. ఫ్రీ లేకున్నా పర్లే, టికెట్ ఉన్నా పర్లే, కానీ ఫ్రీ ఉండటం వల్ల ఇక్కడ నుంచి అబ్దుల్ గంజ్ నుంచి కొంచెం హైకోర్టు వరకు కూడా బస్సు నడుచుకుంటూ వెళ్ళే దారి, ఒక 2 minutes దారి కూడా బస్సు ఎక్కుతున్నారు. పేదవాళ్ళకి కావచ్చు, మధ్య తరగతి వాళ్ళకి కావచ్చు, ఎలా కాదన్నా నెలకి 2-3 వేలు సేవ్ అవుతాయి కదమ్మా ఫ్రీ బస్సు వల్ల, ఏమంటారు? కానీ మాకు రిస్క్ అవుతుంది. సేవ్ అవుతాయి కానీ రిస్క్ అవుతుంది ఎక్కువ. బస్సులు చాలా ఉండట్లేదు. రిస్క్ అవుతుంది కాబట్టి బస్సులు పెంచితే ఎలా ఉంటుంది? బస్సులు గవర్నమెంట్ పెంచితే ఎలా ఉంటుందమ్మా? పెంచితే బాగానే ఉంటుంది. పెంచితే పబ్లిక్ కొంచెం తగ్గుతుండదు. నిజంగానే ఆడవాళ్ళకి వాల్యూ లేదు అంటున్నారు. సరే, వాల్యూ లేదని చెప్పి బస్సులు విపరీతంగా పెంచారు, అప్పుడు ఏంటమ్మా? పెంచినా కానీ ఎక్కువ పెంచితే ఏమి ఇబ్బంది ఉండదు, పెంచకుండానే ఇబ్బంది అయింది. మీరు ఒక మహిళగా చెప్పండి, ఆడవాళ్ళ కోసం ఆలోచించి ఫ్రీ బస్సు పెట్టడం అనేది ఎలాంటి ఆలోచన? బాగానే ఉంది, కానీ అందరూ అనవసరంగా యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది తిరగని వాళ్ళు కూడా తిరుగుతున్నారు. పొద్దున మార్నింగ్ రిస్క్ అవుతుంది, ఎంత రిస్క్ అవుతుంది. ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ బేగం బజార్కి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అన్ని లగేజ్లు వేసుకొని ఎక్కితే మరి నార్మల్గా ఎక్కే వాళ్ళు ఎట్లా వెళ్తారు? చాలా రిస్క్ అవుతుంది. బస్సు ఎక్కలేకపోతున్నాము. బస్సులో అంత దొంగలు, డబ్బులు పెట్టుకున్న ఇబ్బంది అవుతుంది. ఆ జనాలు ఫుల్ రష్, నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండా చేతులు మండుతున్నాయి. ఎంతసేపు అని నిల్చుంటారు? 1/2 hour అంటే నిల్చోవచ్చు. 1 hour పట్టిద్ది ఇప్పుడు మాకు వెళ్ళడానికి. 1/2 hour పట్టేది 1 hour పడుతుంది.